హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివన్నారాయణ్ని చంపాలని చూసిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు శివన్నారాయణ్ని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా మా హాయ్ కేఎస్కే ఛానల్లో వచ్చే వీడియోలను లైక్ చేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో మా హాయ్ కేఎస్కే ఛానల్లో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అయ్యాయని తెలియడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడే ఇక శివనారాయణ అయితే, అమ్మ జ్యోత్స్న, ఇక మీ మమ్మీని కాపాడే బాధ్యత నీదే. రేపే ఆపరేషన్ అని డాక్టర్ చెప్పారు కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక ఈ ఇంటి దీపం నీ చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాతయ్య, నేనెక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మమ్మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసి కాపాడుతాను, కానీ నేను మాత్రం మమ్మీకి ఏమీ జరగనివ్వను అంటూ నటించేస్తుంది. తర్వాత ఇక దశరథ, సుమిత్ర కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది డాక్టర్ అయితే కార్తీక్తో, చూడు కార్తీక్, నేను అక్కడ అబద్ధం చెప్పడానికి కారణం ఉంది. ఇప్పుడు మీ కన్న కూతురు కాదని మీ అత్తయ్య ముందు నేను నిజాన్ని బయట పెడితే ఆవిడ తట్టుకోలేదు. తను ఆపరేషన్కి సిద్ధంగా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకని ఈ విషయాన్ని నేను అందరి ముందు చెప్పలేకపోయాను. తనకి ఆపరేషన్ అయిన తర్వాత తప్పకుండా అందరికీ నిజాన్ని అయితే నేను చెప్పేస్తాను అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. అది విని కార్తీక్, దీప ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇక పారిజాతం అయితే, అదేంటి ఆ డాక్టర్ అలా చెప్పింది, నువ్వు ఆ డాక్టర్ని ఏమన్నా కొనేసావా ఏంటి అని అడుగుతూ ఉంటే, లేదు గ్రాని, నేనేమో అసలు ఆ డాక్టర్తోనే మాట్లాడలేదు. తను ఎందుకు అలా చెప్పిందో కూడా అర్థం కావడం లేదు. పోనీ నేను వెళ్ళి అడిగితే, అంటే నువ్వు వాళ్ళ కూతురువి కాదా అని తిరిగి నన్ను ప్రశ్నిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పావో అని వెళ్ళి నేను నిలదీశానంటే నా మీద అనుమానం వస్తుంది. ఇటు అడగలేను, అటు తేల్చుకోలేను, అలా ఉంది నా పరిస్థితి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏదేమైనా పాపం ఇంకా తనకి భూమి మీద ఆయుష్ ఉంది కాబట్టి ఆ డాక్టర్ ఈరోజు నా చేతిలో బ్రతికిపోయింది. ఎప్పుడైతే నీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పిందో అప్పుడే నేను తనని చంపకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఒకవేళ మ్యాచ్ కాలేదని చెప్పుంటే బుల్లెట్ కాస్త బుర్రలోకి పోయేది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు ఆ డాక్టర్ని చంపేస్తావా ఏంటి? ఆవిడ నిజం చెప్పిన తర్వాత చస్తే ఏంటి, పోతే ఏంటి? నువ్వు అందరి ముందు ఆవిడని నిజం చెప్పేశాక చంపేశావనుకో, ఇక నీ మీద అయితే అనుమానం వస్తుంది కదా. అప్పుడు తాత ఉన్న బుల్లెట్లను నీ శరీరంలోకి పంపించేవాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది నిజమేనే, నేనేంటి అందరి ముందు షూట్ చేయాలని గన్ను తీసుకొచ్చాను. ఒకవేళ నేను షూట్ చేసినా చేయకపోయినా నిజం అనేది బయటికి తెలిసిపోయేది కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆవిడ నిజాన్ని బయట పెట్టేసేది. అప్పుడు అందరూ కూడా నన్ను నిన్ను కూడా అపార్థం చేసుకునేవాళ్ళు. అసలు ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పిందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక పారిజాతం, రేపు హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, డాక్టర్ ఎందుకు అలా చెప్పుంటుంది. డాక్టర్ నా వైపు ఏదో అనుమానంగా కోపంగా చూసింది. అంటే దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలిసే ఒక తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమని దీపని తీసుకువచ్చి మమ్మీ పక్కన నుంచోబెట్టిందా. తర్వాత తాత అడుగుతుంటే తల్లిలాగే చూసుకుంటుంది కదా, అందుకని అని తను మాట నిజంగా చెప్పినట్టు నాకు అనిపించలేదు, కావాలని అబద్ధం చెప్పినట్టే అనిపించింది. దీపే ఇంటి వారసురాలన్న విషయం డాక్టర్కి తెలియాలంటే అది ముందు బావకి దీపకి తెలియాలి. మరి వీళ్ళకి తెలియాలంటే దాసు వీళ్ళకి నిజం చెప్పుండాలి. నా అనుమానమే నిజమా? వెళ్ళి వెంటనే దాసుతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను వీళ్ళెవ్వరూ కూడా బయటికి వెళ్ళనివ్వరు. ఎవరొకళ్ళు మెలకుగా ఉండి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టేస్తారు. ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా పాయసం అయితే వండుతూ ఉంటుంది దీప. ఇక పాయసం వండమని శివనారాయణ అయితే చెప్తాడు. గుడ్ న్యూస్ విన్నామని, అందుకనే పాయసం వండమని చెప్పి అంటాడు. దీప అయితే అందరికీ కూడా పాయసం వండుతుంది. అమ్మ దీప, తర్వాత మేము తాగుతానులేమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, అసలు ఒట్టి మనిషి కూడా కాదు, నువ్వు తాగావా అని అడుగుతూ ఉంటాడు
శివన్నారాయణ అయితే నిజంగా ఆ డాక్టరు ఎలా అందో కానీ నువ్వు నా మొదటి మనవరాలైతే భలే ఉండేదమ్మా. ఇంచక్క నువ్వు సుమిత్రని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటావు. నీలాంటి కూతురుంటే ఎంత అదృష్టమో అని శివన్నారాయణ దీపని పొగుడుతూ ఉంటారు. సరే తాతయ్య గారు, నేను రేపు వస్తాను వెళ్తాను అంటూ ఇక దీప అయితే కళ్ళల్లో ఇక నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ తనకి బాధ తన్నుకుంటూ వస్తుంది. కానీ మళ్ళీ ఆ బాధని బయట పెడితే ఎలా ఉంటుందో అని, పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఇక తనైతే చాలా బాధపడుతూనే వెళ్ళిపోతుంది. కార్తీక్ దీప అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు, చూడు పారిజాతం, వెళ్ళి అందరికీ కూడా దీప సేమియా వండింది తీసుకురా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నువ్వెందుకు లేగిరాని, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటే నేను కొంచెం సేపు ఆగి తాగుతాను, నువ్వు మాత్రం అందరికీ ఇచ్చే జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. సరే తాతయ్య అని ఇక జ్యోత్స్న అయితే అందరికీ కూడా ఇక సేమియా అయితే తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్తుంది కానీ తన దగ్గర ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంతా కూడా ఇక ఆ సేమియాలో అయితే కలిపేస్తుంది. ఒక్కొక్కరు గ్లాసులో మాత్రమే కలుపుతుంది. ఇక పారిజాతం అలాగే దశరథ, సుమిత్ర అందరూ కూడా ఇక ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసిన సేమియానైతే తాగేస్తారు. శివన్నారాయణకైతే అప్పుడే సేమియాలో అయితే కలపదు. తర్వాత ఇక దశరథ, సుమిత్ర నిద్రొస్తుందని బెడ్రూమ్కి అయితే వెళ్తారు. పారిజాతం కూడా ఇవాళ తొందరగా నిద్రొచ్చేస్తుంది అని అనుకుంటూ తను కూడా ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తాతయ్య ఒక్కడే ఉన్నాడు, తాతయ్య కూడా నేను ఇక మొత్తం బిళ్ళలు కలిపేయాలి అని వంటగదిలోకి అయితే వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడే లోపలికి వచ్చిన శివన్నారాయణ జ్యోత్స్న కిచెన్లో ఉన్నట్టుంది అని గుమ్మం దగ్గర దాకా వెళ్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ట్యాబ్లెట్లు సేమియాలో వేయడం అంతా కూడా చూస్తాడు. అసలు అవేం ట్యాబ్లెట్లు అని అనుకుంటూ ఉండగా ఈ ట్యాబ్లెట్స్తో ఇంట్లో వాళ్ళందరూ మొత్తుగా నిద్రపోతారు. ఇవి స్లీపింగ్ ట్యాబ్లెట్స్, రేపొద్దున తర్వాత కానీ లెగవరు. ఆల్రెడీ గ్రానీకి అలాగే దశరథ డాడీకి మమ్మీకి కూడా ఇచ్చేశాను. ఇక మిగిలింది తాతయ్యకి, తాతయ్యకి కూడా 2 ట్యాబ్లెట్స్ కలిపేస్తాను అని కలిపేస్తుంది గ్లాసులో. అది చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు జ్యోత్స్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలపాలని ఎందుకు అనుకుంది? ఇప్పుడు ఆ సేమియా తిని వాళ్ళందరూ గుర్రి పెట్టి నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు నా వంతే వచ్చింది, కానీ నేను తాగను. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలిసే వరకు అస్సలు కూడా నేను వదిలిపెట్టను అని శివన్నారాయణ అనుకుంటూ ఉంటాడు. తాత తాత అంటూ జ్యోత్స్న అయితే సేమియా తీసుకొని శివన్నారాయణ దగ్గరికి వస్తుంది. తాత ఇదిగో, ఎంతో ఇష్టంగా చేయమన్నావు కదా, తాగు తాత, చల్లారిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే, చూడమ్మా జ్యోత్స్న, నేను తాగుతానులే, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటూ ఉంటే సరే తాత అని ఇక జ్యోత్స్న అయితే పైకి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న పైకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఈ గ్లాసులో కూడా ఖచ్చితంగా కలిపింది. అందుకని తను నన్ను వెళ్ళి బెడ్రూమ్లో ఉండు తాత అని అంటుంది అని వెంటనే ఆ దాన్ని ఇక జ్యోత్స్నకి తెలియకుండా పారబోసేస్తాడు. ఇక పారబోసేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నట్టు నటిస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే శివన్నారాయణ గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చి వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారా లేదా, మెలకుగానే ఉన్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆలోచిస్తూ ఉండంగానే శివన్నారాయణ చాలా నిద్రలో జారుకుంటాడు. మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. ఎవ్వరూ కూడా స్పృహలో ఉండరు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే మీ అందరికీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసిన మూలాన ఎవ్వరూ కూడా నిద్ర లేవడం లేదు. ఇప్పుడు నా పని నేను చేసుకోగలను. ఇప్పుడే నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటూ జ్యోత్స్న అయితే వెళ్తుంది. అలా జ్యోత్స్న కారు వెళ్ళిపోయాక ఇంతలో ఇక శివన్నారాయణ అయితే అందరికీ మొత్తం మంది ఇచ్చి అసలు జ్యోత్స్న ఏం చేయబోతుంది, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని తను కూడా ఇక కారులో అయితే జ్యోత్స్నని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. అలా జ్యోత్స్నని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే ఒక పాడుబడిన ఇంటికాడ ఆగుతుంది. అదేంటి ఇక్కడ ఆగింది జ్యోత్స్న, ఈ ఇంట్లో ఎవరుంటారు అని అనుకుని ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే జ్యోత్స్న లోపలికి అయితే వెళ్తుంది. జ్యోత్స్న లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు నేను కూడా ఇలాగే డైరెక్ట్గా వెళ్ళిపోతే జ్యోత్స్న ఏదో ఒక రకంగా నన్ను మాటలతో తను తప్పించుకోవడానికి నన్ను నమ్మించేస్తుంది. అసలు ఈసారి మాత్రం జ్యోత్స్నకి కనపడకూడదు, జ్యోత్స్న లోపల ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అప్పుడే వెనక వైపు కిటికీలో నుంచి చూస్తాడు. అలా చూస్తూ ఉండగానే దాసు అయితే కనిపిస్తాడు శివన్నారాయణకి. ఇక దాసు దగ్గరికి అయితే జ్యోత్స్న వస్తుంది. ఇక జ్యోత్స్న వచ్చి అంటూ ఉంటుంది, నీకు ఒక గుడ్ న్యూస్ నాన్న, నా రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయి, మమ్మీతో నా రిపోర్ట్స్లో అన్నీ కూడా మ్యాచ్ అయిపోయాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నీ శాంపిల్స్ సుమిత్ర వదినికి ఎలా మ్యాచ్ అయ్యి జ్యోత్స్న, ఏం చేశావు, డాక్టర్ని కొనేసావా బెదిరించావా అని అడుగుతూ ఉంటాడు. దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నానా అని షాక్ అయిపోతూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న, ఏమో నాన్న, అదే నాకు అర్థం కావడం లేదు, అసలు ఏం జరిగిందో తెలుసా, ఆ డాక్టర్ వచ్చింది సుమిత్ర గారి కూతురు మ్యాచ్ అయ్యాయి అని చెప్పి అంది. ఇక నాకు ఒక్కసారే షాక్ అయిపోయింది, తను ఏదైనా నా గురించి చెప్పేస్తుందేమో అని చాలా భయమేసింది, కానీ అసలు కూడా చెప్పలేదు. జ్యోత్స్న అంటూ ఉంటే దాసు అయితే పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నాన్న నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దాసు అయితే, డాక్టర్ ఏం చెప్పిందన్నావు, డాక్టర్ అదే సుమిత్ర గారికి వాళ్ళ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పింది అని అంటూ ఉంటే, మరి నీకు ఇంకా అర్థం కాలేదా, అక్కడ డాక్టర్ సుమిత్ర గారికి వాళ్ళ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, అందుకని జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని ఎక్కడా చెప్పలేదే అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం చేసింది డాక్టర్, దీపని తీసుకువచ్చి మమ్మీ పక్కన నించోబెట్టి, దీపకి మమ్మీకి ఏంటి సంబంధం అని అడిగితే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని చెప్పింది. అంటే దానికి అర్థం అని అనగానే, పోసే పిచ్చిదానా, దానికి అర్థం కూడా నీకు తెలీదా, దానికి అర్థం ఏంటో తెలుసా, సుమిత్రకి దీపే కూతురని అర్థం అని అంటూ ఉంటే, అంటే బావకి దీపకి డాక్టర్కి దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజం తెలుసా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న మా వారసురాలు కాదు, జ్యోత్స్న నా మనవరాలు కాదు, దీపే నా మనవరాలు అన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు. తరువాత ఇక, అవును కార్తీక్కి దీపకి నిజం తెలిసినట్టే కదా అని దాసు అంటాడు. కార్తీక్ బావకి దీపకి నువ్వే నిజం చెప్పావు కదా, నిజం చెప్పినానా, వాళ్ళిద్దరికీ నిజం చెప్పావు కాబట్టి బావ అక్కడ పనివాడుగా, దీప అక్కడ పని మనిషిగా ఉంటుంది అంతేనా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అప్పుడే అంతేనా అంటే అంతే అనుకో, చెప్పాను కదా కొన్ని గంటలు మాత్రమే నీకు ఆ ఇంటి వారసురాలుగా ఉండే ఛాన్స్ ఉంది, తర్వాత నువ్వు ఆ ఇంటికి వారసురాలుగా ఉండలేవు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేనెందుకు ఆ ఇంటి వారసత్వాన్ని వదిలేసుకుంటాననుకుంటున్నావు నాన్న, వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను బయటికి వెళ్లకుండా ఆపాలనుకున్నారు, అందరికీ కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. రేపు మాత్రం హాస్పిటల్లో నిజాలు తెలుసుకుంటాను, ఒకవేళ దీప ఆ ఇంటి వారసురాలని ఎవరికన్నా నిజం తెలిస్తే ఆ దీపని చంపేస్తాను తప్ప నేను ఆస్తిని వదులుకోను అని జ్యోత్స్న అయితే అంటుంది. అప్పుడే అతిగా ఆశపడితే మిగిలేది ఏమీ ఉండదు, బూడిద తప్ప అని అంటూ ఉంటాడు దాసు. ఒక కూతురికి సపోర్ట్ చేయలేవు, అసలు నిజంగానే గ్రాని నిన్ను కొడుకుగా ఎంత ప్రేమిస్తుందో, కానీ నువ్వు ఆ ప్రేమని కూడా మా మీద చూపించలేకపోతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దాసు. ఆ రోజు మా అమ్మ నా మీద ఉన్న ప్రేమతోనే కదా శివన్నారాయణ గారి ఆస్తిలో నాకు భాగం ఇవ్వలేదని ఆ రోజు నాకు పుట్టిన నిన్ను సుమిత్ర వదిన పక్కలో పడుకోబెట్టి దీపనేమో తీసుకువెళ్ళి ఎక్కడో వదిలేసింది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారే పారిజాత మీద అంతా చేసిందని నిజం తెలుసుకుంటాడు. ఇక జ్యోత్స్న అయితే నువ్వు ఈ జన్మలో మారవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఉన్న రౌడీలు కూడా జ్యోత్స్న వెనకాలే వెళ్తారు. ఇక తరువాత బయట నుంచి చూస్తున్న శివన్నారాయణ వెనక వైపు నుంచి దారిలో నుంచి లోపలికైతే వస్తాడు. ఇక లోపలికి వచ్చి శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు, దాసు ఏంటిదంతా అని అనగానే శివన్నారాయణని చూసి దాసు షాక్ అయిపోతూ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటాడు. దాసు అయితే వచ్చాను కాబట్టి నిజాలు తెలుసుకున్నాను,
మీ అమ్మ ఇంత పని చేస్తుందని అనుకోలేదు దాసు అని అంటూ ఉంటే, కానీ మా అమ్మ చేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా జ్యోత్స్న ఎక్కువగా చేస్తుంది. ఈ నిజం మీకు తెలియాలని ఎన్నోసార్లు అనుకున్నాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసు అలా అనుకున్న తర్వాత ఇక వెనక వైపు నుంచి వచ్చి అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే శివనారాయణ తల మీద కర్రతో గట్టిగా కొడుతుంది. దాంతో ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు. అయితే జ్యోత్స్న ఏం చేసావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు. ఏం చేశానా, నిజం తెలుసుకున్నా మా తాతని చంపాలని చూశాను అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తీక్ అయితే వచ్చేస్తాడు. ఇక కార్తీక్ రావడంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. బావా నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న చెంప పగలగొట్టి, దుర్మార్గురాలా, మరి ఇంతకి దిగజారిపోయావా డబ్బు కోసం? అసలు నువ్వు ఏం చేసావో నీకు తెలుస్తుందా? తాతకి కానీ ఆ ఇంటికి కానీ ఏదైనా జరగరాంది జరగాలి, నిన్ను నేనైతే వదిలిపెట్టను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అసలు నువ్వన్న వాడివి బయటికి వెళ్తేనే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా. తాత ఫోన్ చేసి జ్యోత్స్న మాకు మొత్తం మంది ఇచ్చి ఎక్కడికో వెళ్తుంది అని వెంటనే లొకేషన్ సెండ్ చేశాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు నీ గురించి అన్నీ తెలిసిన నేను జాగ్రత్త పడిరానా, పోలీసులు వస్తున్నారు ఆన్ ది వే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే బావా పోలీసులకు మాత్రం పట్టించొద్దు బావా, పోలీసులకి ఏం చెప్తావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వే మా తాతని కొట్టి చంపాలని చూసావని చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కాదు, నేను కాదు, ఈ దాసుని కొట్టి చంపాలని చూశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే నవ్వుతాడు. నువ్వు ఇలాంటి దానివని తెలుసు, నీకు మమ్మీ డాడీ నాన్న ఇలాంటి బంధాలకి నువ్వు విలువ ఇవ్వలేని ఒక కట్టికి రాయివే, అందుకని నీ గురించి తెలిసే మొత్తం వీడియో తీశాను అని వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.